వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితుల స్వాతంత్ర సమరయోధుడు వటే ఓబన్న చరిత్ర అందరికీ ఆదర్శమని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్తో కలిసి ఘనంగా నివాళులు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 83 కేసుల్లో స్వాధీనపరుచుకున్న 26 కిలోల నిషేధిత గంజాయిని తగలబెట్టిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. దివ్యాంగులకు పరికరాల పంపిణీ. చేనేత అభయహస్తం నేత కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని వెల్లడించిన నాయకులు. పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. సిరిసిల్ల పట్టణంలో టీం 39 ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు. శ్రీకృష్ణ చైతన్య ఆలయంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఎగ్గొట్టిన రైతు బంధుపై పోస్టర్ల కలకలం అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని విఆర్టీయూ నాయకుల డిమాండ్. దళితుల స్వాతంత్ర సమరయోధుడు వటే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, వారి జీవితం అందరికీ ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన వటే ఓబన్న 218వ జయంతి వేడుకలను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వల చేశారు. దేశానికి స్వాతంత్ర సాధించడం కోసం అనేక మంది మహనీయులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీరోచిత పోరాటం చేశారని, ఆ మహనీయులలో వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్ర సమరయోధుడని, 1857లో జరిగిన సిపాయిల పోరాటం కంటే ముందస్తుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, మహనీయులు చేసిన గొప్ప పనులను స్మరించుకోవడం వల్ల వారు అందించిన స్ఫూర్తి విలువలు మనకు తెలుస్తాయని వివరించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా బ్రిటిష్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ పన్నుల విధానానికి వ్యతిరేకంగా ఆయన వీరోచిత పోరాటం చేశారని అన్నారు. దేశానికి అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారి పోరాట ఫలితంగానే స్వాతంత్ర్యం లభించిందని, మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం సాధించడం కోసం వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల వారు అందించే విలువలు మనందరికీ మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజా మనోహర్, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డిపిఆర్ఓ వి శ్రీధర్, వడ్డెర కుల సంఘ నాయకులు, ఇతర బీసీ సంఘ నాయకులు, వడ్డెర కులస్తులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మానకొండూరు మండలం ఈదులగట్టపల్లి నందుగల వెంకటరమణ ఇన్సినేటర్స్ కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీలో నేషనల్ డ్రగ్ డిస్పోజల్లో భాగంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 83 కేసుల్లో స్వాధీనపరుచుకున్న 26 కిలోల 437 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో తగలబెట్టడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు. జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగలబెట్టడం జరుగుతుందని తెలియజేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎస్పీ వెంట అదనపు చంద్రయ్య, అలాగే డీసీఆర్బీ సిఐ శ్రీనివాస్, ఆర్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్, అలాగే ప్రభుత్వైపు ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని, దివ్యాంగులకు అండగా ఉండడం మనందరి బాధ్యత అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69,54,000 విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో వేములవాడ కేంద్రంగా 2,50,00,000 విలువ చేసే పరికరాలను 1930 మంది దివ్యాంగ సోదర సోదరిమణులకు అందించామని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల తర్వాత అందరం ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని అన్నారు. కబ్జా చేసిన పేద ప్రజల భూములను అధికారులు వెంటనే స్వాధీనపరచుకోవాలని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి కలెక్టర్కు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి ప్రతిపాదనలు పంపామని అన్నారు. ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం నమూనాలు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కార్పొరేటర్ స్థాయి నుంచి తాను నేడు కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగానని, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి పరిధిలో అభివృద్ధికి పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటానని అన్నారు. ధరణి ద్వారా జరిగిన అవకతవకలను సరిచేయాలని కేంద్ర మంత్రి కోరారు. జిల్లాలో దివ్యాంగులకు ఉపాధి కల్పన కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి 18,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కేంద్ర మంత్రి ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు రాము, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ గారికి, తర్వాత వచ్చేసినటువంటి దివ్యాంగ యూనియన్ ప్రతినిధులందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్, మనకి మహిళా శిశు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ తరఫున అంటే మనం ఎంపిక శిబిరం చేపట్టడం జరిగింది. మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, తర్వాత మనకున్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో మన జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసం ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిందిగా గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత వెంటనే మన యొక్క డిప్పు గారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మనకు కేంద్ర ప్రభుత్వ అలింకో సంస్థని సంప్రదించడం జరిగింది. భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సార్ అటుపక్క ఇటుపక్క కూర్చొని సపోర్ట్ కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదండి. సమాజం హీలనే చూస్తుంది దాన్ని, అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిన్నక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది.
రాజన్న దేవస్థానం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాద స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తానన్న నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన, నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరందరూ కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సభ్యుడే చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. ఇదందరూ మీరు పెట్టే భిక్షనే కాక నాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయి. అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు నేత కార్మికులకు భరోసాని ఇస్తున్నాయని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు తంగళ్లపల్లి మండల పద్మశాలి సంఘ నాయకులు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు సిరిసిల్లలోని నేతన చౌక్ వద్ద తంగళ్లపల్లి మార్కండేయ భవన్ ముందు సీఎం రేవంత్ రెడ్డికి కేబినెట్ మంత్రులకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం చేనేత అభయహస్తం పేరుతో కార్మికుల సంక్షేమం కోసం జీవోను విడుదల చేయడం సంతోషకరమని పద్మశాలి సంఘం కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. నేతన పొదుపు పథకం ద్వారా చేనేత మరమగ్గాల కార్మికుల పొదుపు పథకాన్ని 36 నెలల నుండి 24 నెలలకు తగ్గించడం జరిగిందన్నారు. దీంట్లో 8% కార్మికుడు జమ చేస్తే ప్రభుత్వం 8% జమ చేస్తుందని పేర్కొన్నారు. కార్మికుని వాటాగా గరిష్టంగా 1,200 రూపాయలు ఉంటుందన్నారు. అలాగే నేత కార్మికులకు నేతన భద్రతా పథకం ద్వారా మరణిస్తే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వర్తిస్తుందని తెలిపారు. నేతన భరోసా పథకం ద్వారా కార్మికునికి సంవత్సరానికి ఏటా 18,000 రూపాయలు, అనుబంధ కార్మికులకు 6,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేత కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు తాటిపాముల దామోదర్, ఎల్ఏ లక్ష్మీనారాయణ, బండారి అశోక్, గోనె ఎల్లప్ప, కాముని వనిత, ఆకునూరి బాలరాజు, జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మోర రాజు, తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలకం ప్రవీణ, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం, భీమని అశోక్, అలంకారపు మహేష్, లక్ష్మీనర్సు, నారాయణ, గంగాధర్, కోడం శ్రీధర్, చేనేత మరమగ్గాల అనుబంధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. अमर रहे, अमर रहे। పొదుపు ఇవి ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు. దీనికి సహకరించిన జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి, మన రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, విప్పు ఆసీన్ అన్న గారికి, ఇన్ఛార్జ్ మన కేకే నాయకర్ అన్న గారికి మా పద్మశాలి తరఫున కృతజ్ఞతలు. నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు ప్రకటించిన అభయహస్తం కార్యక్రమంలో 3 పథకాలు ప్రవేశపెట్టినందుకు మా పద్మశాలిల తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిన్నటి రోజున
తెలంగాణలో ప్రజలు రైతాంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే దానిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా రెండో అతిపెద్ద రైతాంగం ఎవరయ్యా అంటే చేనేత రంగం, మరమగ్గాల కార్మికులు అనేది జగమెరిగిన సత్యం. వారికి అండగా ఉండాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి రోజున జీవో నెంబర్ 3 ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీలో భాగంగా చేనేత అభయహస్తం అని చెప్పిందో దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పేద కార్మికులైన మరమగ్గాల కార్మికులకు అలాగే పవర్లూమ్ కార్మికులకు భరోసానివ్వాలి, వారికి అండగా ఉండాలని చెప్పి వాళ్లకు 3 రకాలైన పథకాలను ప్రారంభించింది. అదొకటి వాళ్ళు డబ్బులు జమ చేసుకోవడం కోసం ఆర్థిక భరోసా, వాళ్ళు ఏదైతే పని చేసుకుంటారో ఆ పని ద్వారా కొంత పర్సెంటేజ్ ప్రభుత్వానికి కట్టినట్టుంటే ప్రభుత్వం కూడా తిరిగి వాళ్ళకు రెట్టింపు వేతనానికి జమ చేస్తుంది. అది వాళ్ళకు బాగుపడతారు, దాంతో వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే బీమా ద్వారా వాళ్ళకు ఒక ధీమా కల్పించే విధంగా వాళ్ళకు ఒక భరోసాను, ఏదైతే కార్మికులు అకారణంగా పనిచేస్తున్న సమయంలో చనిపోవడం జరిగితే వారికి అండగా ఉండాలి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని నామినీకి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే వీరందరూ ప్రభుత్వం కోరుకునే విధంగా ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే అప్పుల కుప్పలో నెట్టిందో చేనేత రంగాన్ని అలాగే మరమగ్గాల రంగాన్ని వీళ్ళందరినీ పవర్లూమ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేవలం ఒక బతుకమ్మ చీరల మీదనే ఆధారపడే విధంగా గత ప్రభుత్వ పాలకులు చేస్తే దానికి వారికి చెంపపెట్టులా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క నేత కార్మికుడు పవర్లూమ్ కార్మికుడు జీవనోపాధి సంవత్సరం పొడవునా పని ఉండాలని చెప్పి ఉద్దేశంతో వీరికి అన్ని రకాల భరోసాలను కల్పిస్తూ నేడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని చెప్పి ధీమా కల్పించడంలో భాగంగా నిన్నటి రోజున ఏర్పాటు చేసినటువంటి పథకాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి తంగలపల్లి మండల పద్మశాలి సంఘ సభ్యుల తరఫున అలాగే మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్గులు అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులు మరియు అనుబంధ కార్మికుల శ్రేయస్సు కోసం వారు ప్రభుత్వం ద్వారా జీవో తీసినటువంటి నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్న రక్షణకు చేయుత 3 నేతన్నల కోసము వారి భద్రత కోసం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచుటకు చేసినటువంటి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాము. మేము సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల సమైక్య ద్వారా వారికి మేము కృతజ్ఞతతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జీవ వలన సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ కార్మికులు దాదాపుగా 20,000 మంది కార్మికులు సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరుతూ ఉంది. నేతన్న భరోసా, నేతన్న పొదుపు, నేతన్నకు ఏదైతుందో థ్రిఫ్ట్ పథకం, దీనివల్ల చాలామందికి అనుబంధ కార్మికులకు కూడా మేలు జరుగుతూ ఉంది. చేనేత కార్మికులకు కూడా చాలామందికి మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము వారు చేసినటువంటి జీవోని పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తూ ఇందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే చేనేత టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా ఈ యొక్క జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, ఇందులకు సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో టీమ్ 39 ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. వార్డులోని మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోందని టీమ్ 39 సభ్యులు వెల్లడించారు. పోటీలో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్స్, సెకండ్ ప్రైజ్ మిక్సీలు, ప్రోత్సాహక బహుమతులను అందించనున్నట్లు వెల్లడించారు. ముగ్గుల పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఫోటో తీసుకున్నాం.
మేమందరం టీమ్ 39 మెంబర్స్. ప్రతి సంవత్సరం మా 31వ వార్డులో టీమ్ 39 ద్వారా ముగ్గుల పోటీ రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. ఇందులో ఈ సంవత్సరం 2025 సంక్రాంతికి విశాల షాపింగ్ మాల్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ డ్రెస్సింగ్ టేబుల్ 10 సెట్లు, సెకండ్ ప్రైజ్ మిక్సర్ గ్రైండర్ 10 సెట్లు. ఆడపు మురళి చిట్ ఫండ్స్ వాళ్ళు కన్సలేషన్ ప్రైజెస్ ప్రతి పార్టిసిపెంట్కి కన్సలేషన్ ప్రైజ్ ఇస్తున్నారు. మేమందరం టీమ్ 39 మెంబర్స్. మేమంతా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీకృష్ణ చైతన్య ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులతో మహిళా భక్తులు స్వామివారికి నివేదన సమర్పించారు. ఈ నెల 13న శ్రీకృష్ణ చైతన్య ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ సభ్యులు చేపూరి బుచ్చయ్య వెల్లడించారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరూ ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావాలని కోరారు. అందరికీ వినియోగించాలంటే మరి మీరు చక్కగా మీరు సహకారం చేస్తాము అంటే మీ అందరి దగ్గరకు వచ్చి తీర్థాన్ని ఇస్తా. లేదు స్వామి అనుకుంటే చక్కగా ఇక్కడి నుంచి షఠారిని ఒకసారి మీకు గోవిందా అని అనిపించిన తర్వాత మీరందరికీ అక్కడ మీకు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలుగా ఆ ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని చక్కగా ఇంటికి వేయించవచ్చు. అంటే మెల్లమెల్లగా సిస్టమేటిక్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవిందా గోవిందా ముందన్నై పాడి వైకుంఠు యాం పెరు కమ్మా నాడు
శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో కుడాపాలు అనేది కుడాయి నోము నొక్కున్నారు. భక్తులు బాగా వచ్చారు. ఎందుకంటే యథావిధిగా మరియు 13/1/2025 రోజున సోమవారం నాడు ఇలా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరుగుతా తీర్థప్రసాదం తీసుకోవాలి. తదుపరి అన్నప్రసాదం ఉంటుంది. ఇట్టి కార్యక్రమం అందరూ పాల్గొనాలి మా యొక్క గమనిక. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు బకాయిలపై అంటిస్తున్న వాల్ పోస్టర్ల కలకలం రేగింది. గోపాల్ నగర్ ప్రాంతంలో 2 వ్యక్తులు గోడలపై వాల్ పోస్టర్ వేస్తూ ఉండగా అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ తీరుపై 2 కూలీలు వాల్ పోస్టర్లు వేస్తూ ఉండగా కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని విచారించారు. తాము అడ్డా మీద కూలీలమని టీఆర్ఎస్ నాయకులు అంటించమని చెబితే తాము కూలీ పని చేస్తున్నామని వెల్లడించారు. దీంతో వాల్ పోస్టర్లను వారిని ఠానాకు తరలించారు. ఉద్యోగ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి రాంబాబు యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీలకు ఆశాలకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ చేస్తామని, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు భృతి ఇస్తామని, మున్సిపల్ కార్మికులకు 21,000 వేతనం చెల్లిస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చి సంవత్సర కాలం గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి రాంబాబు యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కార్మికులు పోరుబాట పట్టారని, గ్రామ పంచాయతీ కార్మికులు రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారని, భవిష్యత్తులో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హామీలు అమలు అయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ కార్మికులను ఏకం చేసి రంగాల వారీగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి హైదరాబాద్కు వెళ్లి శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి వెళితే లాఠీచార్జ్ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య, ఆశల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష, అమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, బీడీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంచే నరసింహులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు అలీ శ్రీనివాస్, మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాబాయ్, మంజుల, గొట్టె దేవేంద్ర, బీఆర్టీయూ పట్టణాధ్యక్షులు పోరండ్ల రమేష్, రబియా, కోట శ్రీనివాస్, దేవయ్యతో పాటు వివిధ రంగాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో బీఆర్టీయూ అనుబంధ సంఘాల నాయకులతోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదే రకంగా బీఆర్టీయూ సివిల్ సప్లై అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు, బీడీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నరసింహ గారు, ఆశా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రావుల సంతోష గారు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల గారు, మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ గారు, అదే రకంగా ఇతర ఈ జిల్లాలో ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా పాల్గొన్నారు. ఆశా సంఘం రాష్ట్ర నాయకురాలు రభియా గారు, వీళ్ళందరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. నా పేరు జి రాంబాబు యాదవ్, నేను BRTU రాష్ట్ర అధ్యక్షుడిని. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. కార్మికులకి ఉద్యోగులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వాళ్ళు 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఫంక్షన్ చేసుకున్నారు, పండగ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ అయింది అని చెప్పేసి. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్మిక ఉద్యోగులకు అవకాశం ఏవేవైతే కల్పిస్తామని చెప్పి, ఏ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినరో, ఏ జీతాలు పెంచుతామని చెప్పినరో అవి ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కార్మిక ఉద్యోగుల్ని తెలంగాణ జిల్లాలో మోసం చేసింది, దోకా చేసింది. అందుకని ఈరోజు యావత్తు తెలంగాణలో ఉన్న సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం, అది ఆటో కార్మికులు కావచ్చు, ఆశా కార్మికులు కావచ్చు, అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు, 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా ఆశపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మినారు ఒకప్పుడు. ఫలితంగా ఇవాళ మొత్తం అందరూ కూడా మోసపోయినామని చెప్పేసి ఇలా ఫీల్ అవుతున్నారు. అందుకని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల ఉద్యోగులకి ఏవైతే జీతాలు పెంచుతామని చెప్పేసి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పిందో వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి, మోసం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాటికి వ్యతిరేకంగా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మేము మొత్తం కూడా తెలంగాణ కార్మిక వర్గం అంతా కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన పోరాటాలను చేపట్టడానికి సన్నద్ధం అవుతున్నాం. తెలంగాణలో ఉన్న కార్మిక ఉద్యోగ మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పింది, ప్రజల్ని కార్మికుల్ని మోసం చేసింది. అందుకని ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ అవకాశవాదుల్ని ఇలా ఏడ్చాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కరించబడతాయి. అందుకని రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయ్యా, మీరు అనేక మాటలు చెప్పి, మేనిఫెస్టోలో అనేక అంశాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చినారు. కార్మిక ఉద్యోగులు మిమ్మల్ని అడుగుతున్నారు, ఇలా ఆశాలకు జీతాలు పెంచమని అడుగుతున్నారు. మిగతా అన్ని రంగాలకు కూడా ఇచ్చిన మాటను అమలు చేయమని చెప్పేసి ఇలా కోరుతూ ఉన్నారు. ఆ సమస్యలను వెంటనే మీరు పరిష్కరించండి. పరిష్కరించకపోతే తప్పకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలా నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితికి వస్తూ ఉంది. దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని కూడా ఇలా మేము చెప్తా ఉన్నాం. చివరిగా తెలంగాణ ఉన్న కార్మిక మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పిలిచి సమస్యల్ని మాట్లాడి, సమస్యలను పరిష్కరించి ఉద్యోగ కార్మికుల జీతాలు పెంచిన పరిస్థితి ఉన్నది. ఆయాల VRAలు కానీ, ఆశాలకు కానీ, అంగన్వాడీకి కానీ, మన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కానీ, అదే రకంగా ఆటో కార్మికులకు కానీ, ప్రతి ఒక్క రంగాలకు కూడా వారు పిలిచి మాట్లాడి జీతాలు పెంచారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఫిక్స్డ్గా వేతనం చేశారు. మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు పెంచినారు. నెల జీతాలు ఇచ్చినారు. ఇలా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. కార్మికులను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు. అందుకని ఈ సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా కదలాలని కార్మిక ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితర స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర అందరికీ ఆదర్శమని వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్తో కలిసి ఘనంగా నివాళులు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 83 కేసులు స్వాధీనపరుచుకున్న 26 కిలోల నిషేధిత గంజాయిని తగలబెట్టిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. దివ్యాంగులకు పరికరాల పంపిణీ.
చేనేత అభయహస్తం నేత కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని వెల్లడించిన నాయకులు పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. సిరిసిల్ల పట్టణంలో టీం 39 ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు. శ్రీకృష్ణ చైతన్య ఆలయంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఎగ్గొట్టిన రైతు బంధుపై పోస్టర్ల కలకలం అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని విఆర్టీయూ నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.